కృష్ణా జిల్లా చిలకపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నాని ఆయనతో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో నిన్న చోటు చేసుకున్న ఉద్రిక్తత ఘటనపై జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. గురువారం మచిలీపట్నం పిఎస్ సమీపంలో చోటు చేసుకున్న ఘటనలో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన అనుచరులు పోలీసుల అనుమతి లేకుండానే గుమికూరినట్టు, ట్రాఫిక్ అంతరాయం కలిగించినట్లు మరియు శాంతి భద్రతలకు భంగం కలిగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తమాషా అంటావా లేదా చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? అదే అబద్ధం లేకుండా శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. మేతో తమాషా అంటావా? కృష్ణా జిల్లా చిలకపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి పేర్ని నాని ఆయనతో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో నిన్న చోటు చేసుకున్న ఉద్రిక్తత ఘటనపై జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. గురువారం మచిలీపట్నం పిఎస్ సమీపంలో చోటు చేసుకున్న ఘటనలో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన అనుచరులు పోలీసుల అనుమతి లేకుండానే గుమికూరినట్టు, ట్రాఫిక్ అంతరాయం కలిగించినట్లు మరియు శాంతి భద్రతలకు భంగం కలిగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరొక 29 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో నిన్న చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త ఘటనలపై జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గా స్పందించినట్టు మనకు సమాచారం వస్తుంది. ఏకంగా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ ఒక రౌడీయిజంగా మారిపోయినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని గట్టిగా మాట్లాడటం, పోలీసులను బెదిరించడం జరిగింది. అది మీడియా మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యంలో ఎస్పీ కూడా చాలా సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది. మచిలీపట్నం పిఎస్ సమీపంలో చోటు చేసుకున్నటువంటి ఘటనలో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన అనుచరులు పోలీసుల అనుమతి లేకుండానే ఒక గుంపుగా ఏర్పడి ట్రాఫిక్ కి అంతరాయం కలిగించి అక్కడ ప్రజలకి, స్థానికులకు కూడా తీవ్ర ఇబ్బందికర వాతావరణాన్ని కూడా క్రియేట్ చేశారు. ఇదేంటి అని అడిగినటువంటి పోలీసులపై కూడా మాజీ మంత్రి పేర్ని నాని దురుసుగా ప్రవర్తించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ డ్యూటీ చేస్తున్నటువంటి పోలీసులపై కూడా దౌర్జన్యానికి దిగిన నేపథ్యంలో ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 29 మంది రావడం జరిగింది. ఆ 29 మంది కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గడిచిన వైసీపీ అధికారంలో 5 సంవత్సరాల్లో ఆయన అహంకార ధోరణి ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా తెలుసు. అదే తరహాలో ఇంకా నేను మంత్రి అన్న ధోరణిలో పేర్ని నాని వ్యవహరించినట్లు అభిప్రాయపడుతున్నారు స్థానికులు. అయితే అక్కడ ఉన్నటువంటి గుమ్ముగూడిన తర్వాత ఇబ్బందికర వాతావరణం చేసే నేపథ్యంలో స్థానికులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. మరోవైపు పోలీసులు కూడా వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులకి మాజీ మంత్రి పేర్ని నాని వర్గీయులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంట్లో పేర్ని నాని చాలా దురుసుగా మాట్లాడి పోలీసుల్ని కించపరిచే విధంగా దౌర్జన్యంగా మాట్లాడిన నేపథ్యంలో ఎస్పీ కూడా ఈ ఘటనపై చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ మీద పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నానితో పాటు అతని అనుచరులు 29 మంది మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈశ్వర్, చెప్పండి, పేర్ని నానితో పాటు మిగిలిన వాళ్ళు గుమికూడడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా ఆ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇలా పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు మాజీ మంత్రి పేర్ని నాని. అతనికి మీడియాలో హల్చల్ కావాలి అనేది ఆయన అభిప్రాయం. అందులో భాగంగానే కొంతమంది అనుచరులతోటి అడావుడి చేసిన నేపథ్యంలో ఇది కరెక్ట్ కాదని పోలీసులు కూడా వారించారు. పోలీసులు వారించినప్పటికీ కూడా పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడిన నేపథ్యంలో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది.